ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు. ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనెడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టె నృపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకు ముందు కూడా ఉంది, ఇంతకు ముందు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మియే వస్తోంది అని గుర్తు. ఎందుకో తెలుసా? తెలుగు భాషలో ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుతుంది.